ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. యెషయా 30:23. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, మనం ఏదైతే విత్తుతామో ఆ విత్తనములకు వాన కురిపించి మంచి పంటలను దేవుడు మనకి అనుగ్రహిస్తాను అని ఈ యొక్క వాగ్దానం యొక్క అర్థముగా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి. మన ప్రయాస వ్యర్థమే. మన యొక్క ప్రయాస ఎంత పడినా కూడా దేవుని యొక్క కృప లేకపోతే మనము ఆ పంటలు మన చేతికి రాదు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఏమంటూ ఉన్నారంటే, నీ గింజలకు కావలసిన వాన కురిపించి ఎంతగానో సంరక్షించి మంచి పంటలను మీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. భూమి సేద్యము చేయు ఎడ్లను, లేత గాడిదలను, చెటతోను జల్లిడితోను చెరిగి జల్లించు ఉప్పుతో కలిసిన మేత తిందును. అవునండి, ఎంత గొప్ప వాగ్దానము, వాక్యము దేవుడి దినమున మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. విస్తార సార రసమయగలగా ఉంటుందంట. భూమి సేద్యం ఇచ్చును. అట్లాగే ఎడ్లకి అన్నిటికీ కూడా చక్కటైన ఆహారమును దేవుడు అనుగ్రహించి మనుషుని యొక్క జీవితములో తృప్తికరమైన జీవితము అనుగ్రహిస్తాను అని దినమున వాగ్దానము అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే మా పంటలు బాగా పండాలి, మంచిగా ఉండాలి, నేను విత్తనము విత్తుతూ ఉండగా మరి ఏ యొక్క వరదలు, వర్షాలు, భయంకరమైన మరి ఆ యొక్క పరిస్థితులు రాకుండా మంచిగా నాకు ఈ పంట నా చేతికి రావాలి అని కోరుకుంటూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. దేవుడు ప్రతిదీ కూడా విని దేవుడి దినమున వాగ్దానం చేస్తూ ఉన్నారు. మీకు మంచిగా మరి వాన కురవడానికి, అలాగే మరి విస్తార సారమైన రసము గలదిగా మీ యొక్క భూములు ఉండి మీ యొక్క పశువులు మంచి మేత మేసి మీకు సేద్యపరిచి ఎంతగానో మంచిగా నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి అంత మంచి భూమిని దేవుడు మనకి అనుగ్రహించి పంటలను అనుగ్రహించి నడిపిస్తాను అని దినమున ఆయన ప్రేమతో మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ యొక్క జీవితములో ఆయన కృప, ఆయన దీవెన ఎల్లప్పుడూ కూడా మీకు ఉండి అనుగ్రహింపబడి నడిపించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నాయన. మా యొక్క జీవితాలలో ఎంతగానో నడిపించే దేవుడి, మంచి పంటలను ఇస్తాను, మంచిగా మీ పశువులు మేతనిస్తాను. మీ యొక్క మరి ఆ యొక్క భూమి సేద్యపుగా మంచిగా ఉండి అనేక రీతిలుగా మరి మంచిగా మేలుతో తృప్తిపరుస్తానని నాయన మీరు ఈ దినమున ఇచ్చిన వాగ్దానంతో, వాక్యంతో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, నా తండ్రి, ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపని, మీ యొక్క కనికరాన్ని వారికి అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. వారిని, వారి బిడ్డల భవిష్యత్తుని నాయన సహాయం చేయండి. వారికి రక్షణ దయచేయండి. వారి ఉద్యోగాల్లో తోడుండండి, వారి చదువుల్లో తోడుండండి, వారి ఎగ్జామ్స్లో తోడే ఉండండి నాయన. నా తండ్రి, ఇంకా ఏది కావాలనుకుంటున్నారు సహాయం చేయండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీ కృపను వేడుకుంటున్నాను, సహాయం చేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేయండి, స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. మీ కృపని అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. నా ప్రభువా యేసయ్యా నాయన, ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా ఉండండి. నా రాష్ట్రానికి, నా ప్రభు
చక్కటైన నాయన ఆర్థిక పరిస్థితి మంచిగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. ఎక్కడ వరదలు భూకంపాలు రాకుండా సహాయం చేయండి, ప్రాణ నష్టం వాటిల్లకుండా సహాయం చేయండి. మీ కృపా కనికర దేవుని ప్రతి బిడ్డకి తోడై ఉండండి నా ప్రభు. మీరే దేవుడు, నిజమైన రక్షకుడు యేసని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయండి. భూమి మీద ప్రతి ఒక్కరికి తెలుసుకోవడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకుండా పరలోక వారసులు కావడానికి సహాయం చేయండి నాయన. నా తండ్రి మీ యొక్క కృప చేత నాయన ప్రతి ఒక్కరు మంచి పంటలతో తృప్తి పడడానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరి మొర ఆలకించండి నాయన. నా తండ్రి ఉదయకాలమున నాయన మొరపెట్టుకుంటుండగా నాయన వారి యొక్క మొర ఆలకించండి. ఎవరైతే ఈఎంఐ కట్టాలో వారికి నాయన మంచిగా నాయన మరి మార్గాన్ని సరళం చేయండి నా ప్రభా. అలాగే నాయన అప్పులు నాయన మీరే తీర్చండి నా ప్రభా. ఎవరైతే నాయన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో ఉద్యోగాలు దయచేయండి నా ప్రభా. ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వారికి ఆర్థిక సహాయం చేసి చదువుకోవడానికి సహాయం చేయండి. చంటి బిడ్డలకి వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క తోడు కనికర దీవెన నుంచి నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డను పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.